ఇక అటు ఏపీలోనూ ఆయిల్ సంక్షోభం మొదలైనట్లు కనిపిస్తోంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో పెట్రోల్ బంకులకు ప్రజలు ఎగబడ్డారు. యుద్ధం కారణంగా పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డీజిల్ అందకపోతే ఇబ్బందులు తప్పవని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఏపీలోనూ ఆయిల్ సంక్షోభం మొదలైనట్లు కనిపిస్తోంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో పెట్రోల్ బంకులకు ప్రజలు ఎగబడ్డారు. యుద్ధం కారణంగా పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డీజిల్ అందకపోతే ఇబ్బందులు తప్పవని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. రైట్, ఏపీ పల్నాడు జిల్లాలో మొదలైన పెట్రోల్ సంక్షోభానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, వార్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిందా? ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అక్కడ? అంటే చందు, ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు మాత్రం ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యి పశ్చిమాసియాలో ఏదైతే పెట్రోలింగ్ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యం, దానికి తోడు హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తి స్థాయిలో కూడా దిగ్బంధనం చేసినటువంటి క్రమంలో అయితే మాత్రం కొంత పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి అయితే మాత్రం ఇబ్బందులు అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. అదేవిధంగా కూడా ఏపీలో కూడా ప్రధానంగా ఈ పెట్రోల్ కు సంబంధించినటువంటి కొరత అయితే కొంతవరకు ఉన్నది, పూర్తి స్థాయిలో అయితే లేదు. ప్రస్తుతం అయితే మాత్రం ఎల్పిజికి సంబంధించినటువంటి కొరత అయితే కొంత మొత్తంలో కనపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పెట్రోల్ కు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ లేదని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, మరో పక్కన స్టేట్ గవర్నమెంట్ కూడా కావాల్సిన నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, అంటే సోషల్ మీడియాలో పెద్ద హైప్ కోసం అని చెప్పి కృత్రిమ కొరత వచ్చేసిందని చెప్పి కృత్రిమ కొరత వచ్చినట్లుగా కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే మాత్రం ఈ పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున కూడా బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కూడా గుంటూరుకు సంబంధించి గుంటూరులో కొరటిపాడు సమీపంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రావాల్సినటువంటి లోడ్ ఏదైతే ఉంటుందో అది లేట్ గా రాకపోవటం వలన అక్కడ కొంత గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో పెట్రోల్ లేదని నో స్టాక్ బోర్డు పెట్టారు. దాంతో ఒక్కసారిగా కూడా మొత్తం గుంటూరు టౌన్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున కూడా వాహనదారులు వెళ్లి ఈ పెట్రోల్ అయితే పోయించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఎంత చెప్పినప్పటికీ కూడా దాచేపల్లికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఒక్కసారిగా కూడా వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారు తీరినటువంటి పరిస్థితి, దానికి ఒక్కసారి రద్దీ ఏర్పడింది. అదే కాకుండా కూడా ఆటోకు సంబంధించిన డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం పెట్రోల్ ని తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున క్యాన్లు కూడా తెచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ అయితే మాత్రం అయిపోయేటువంటి పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పెట్రోల్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికీ ఒక 20 రోజులకు సరిపడినటువంటి పెట్రోల్ ఉన్నది అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం, దానికి తోడు నిన్నటి నుంచి ఈ యుద్ధానికి సంబంధించి 5 రోజుల పాటు విరామం ప్రకటించినటువంటి నేపథ్యంలో మరిన్నిగా కూడా పెట్రోల్ కి సంబంధించినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొరత అయితే ఉండదు అని ఘంటాపదంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగా అయితే మాత్రం ప్రజలైతే భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానితో ఆటోకు సంబంధించిన డ్రైవర్లు కానివ్వండి, లారీకి సంబంధించిన ఓనర్లు కానివ్వండి, పెట్రోల్ అయితే మాత్రం స్టాక్ చేసుకొని పెట్టేందుకు అయితే ప్రయత్నిస్తున్న క్రమంలో అయితే మాత్రం కొంత కొరత అనేది వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పెట్రోలింగ్ ప్రోడక్ట్ కి సంబంధించి ఇబ్బందులు అయితే లేదు, ఎల్పిజికి సంబంధించి కొంతవరకు ఇబ్బంది అని చెప్పినప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం ప్రభుత్వం మాటను విశ్వసించకుండా కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో దానికి తీవ్రంగా కూడా ప్రభావితం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ దాచేపల్లికి సంబంధించి దాచేపల్లిలో పెట్రోల్ బంక్ వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనదారులు అయితే బారులు తీరినట్లుగా కూడా మనకి విజువల్స్ లో కనపడుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.